గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి అంతర్జాతీయ వలసల దినోత్సవం అనమాట. అంటే వలస పక్షుల దినోత్సవం అనమాట. ఇట్ మీన్స్ నథింగ్ బట్ ఎమిగ్రేషన్ అండ్ మైగ్రేషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం మనుషులు, మనకి ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ అందలేదు అనుకోండి. అంటే ఇప్పుడు మనకి వాటర్ కానీ, ఎయిర్ కానీ, లేదంటే కొన్ని సిచ్యువేషన్స్ మనకు నచ్చలేదు అనుకోండి, మనం వెంటనే వలస వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే వేరే కంట్రీస్కి, లేదా వేరే స్టేట్స్కి, లేదంటే వేరే ప్లేసెస్కి, లేదా వేరే ఏరియాస్కి ఇట్లా వెళ్ళిపోవచ్చు అనమాట. కానీ హ్యూమన్స్కి చాలా ఉంటాయి. వేరే ప్లేసెస్కి వెళ్ళిపోవాలంటే వాళ్ళ బట్టలు సర్దుకోవాలి, వాళ్ళ జీవనాధారాలు ఎత్తుకోవాలి, అన్నీ ఉంటాయి. కానీ బోర్డ్స్ అలా కాదు. వాళ్ళకి వాటికి ఎక్కడికి వెళ్ళినా దేవుడి దేవల్ల వాటికి చిన్న ప్రాణులు కాబట్టి వాటికి ఇమిగ్రేషన్ మైగ్రేషన్ ఉంటుంది. ఎక్కువ ఇది సమ్మరు సెకండ్ వీక్లో జరుగుతుంది అనమాట. మే సెకండ్ వీక్లో. సో మే సెకండ్ వీక్లో సందర్భంగా ఈరోజు అంతర్జాతీయ మైగ్రేషన్ డే చేస్తారు ఆఫ్ బోట్స్. నాట్ హ్యూమన్స్ వేరే వాళ్ళు, ఓన్లీ బోట్స్ వరకే. సో ఈరోజు అంతర్జాతీయ పక్షుల మైగ్రేషన్ దినోత్సవం అనమాట, వలస దినోత్సవం. సో మామూలుగా మనకి మైగ్రేషన్ చేసే పక్షుల్లో ఎక్కువ మనకు ఆస్ట్రిచ్ వస్తాయి. అందుకనే మామూలుగా మైగ్రేషన్ అనేది కూడా ఆస్ట్రిచ్ చేశారు. ఎందుకంటే అది ఎక్కువ మైగ్రేట్ అవుతూ ఉంటుంది మిగతా వాటితో పోలిస్తే. ఆస్ట్రిచ్ కావచ్చు, వుడ్ పెక్కర్స్ కావచ్చు, లేదంటే కొన్ని ఉంటాయి ఇంకా రకరకాల పేర్లు. అండ్ స్వాన్స్ కావచ్చు, అంటే హంసలు, లేదంటే పొంగలు కావచ్చు, ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. వాటి రకరకాల ఏరియాస్లో మైగ్రేట్ అవుతూ ఉంటాయి ఇట్లా అన్నమాట. సో బోర్డ్స్ని సేవ్ చేయండి మీరు ఎక్కడికి ఉన్నా సరే, ఎక్కడైనా సరే. అవి కూడా మనకు ఒక పార్టే కాబట్టి మన విషయంలో. సో వాటిని కాపాడండి. అండ్ మైగ్రేషన్ డే సందర్భంగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి బయట ఎండ చంపుతుంది, నైట్ వానలు చంపుతుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.